2023లో వచ్చిన మ్యాడ్ సినిమా మంచి హిట్ అయింది. యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చి మంచి సక్సెస్ అయిన మ్యాడ్ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ మూవీ వచ్చింది. నాకు మ్యాడ్ సీక్వెల్ అన్నప్పుడు ఇది అవసరమా అనిపించింది. కామెడీ బాగుండి ఫస్ట్ హాఫ్ లాగా ఉంటే చాలు అనుకుని మూవీకి వెళ్ళా. మరి సినిమా ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ కన్నా బాగుందా? అసలు ఈ సీక్వెల్ అవసరం అనేది చూస్తే మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అంటే జస్ట్ యావరేజ్ ఫీల్ వచ్చింది నాకు. కొన్ని చోట్ల ఫన్ వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల కామెడీ కొద్దిగా క్రింజ్గా అనిపించింది. సినిమా ప్లాట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్లో లడ్డు కాలేజీలో ఫ్లాష్ బ్యాక్ ఎలా చెప్తాడో ఈ సినిమాలో కూడా లడ్డు జైల్లో ఉండి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అసలు ఎందుకు లడ్డు జైల్లో ఉన్నాడు, మిగిలిన వాళ్ళు ఎక్కడ, అసలు ఏమైంది అనేది సినిమా. ఫస్ట్ పార్ట్ ఉన్నట్టు సెకండ్ పార్ట్లో కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ పార్ట్లో సిచ్యువేషన్కి తగ్గట్టు కామెడీ ఉంటే ఈ సినిమాలో కామెడీ కోసమే కొన్ని సిచ్యువేషన్ని క్రియేట్ చేసినట్టు ఉంటుంది. చాలా చోట్ల క్రింజ్ ఫీల్ వచ్చింది, కానీ సినిమా మాత్రం బోర్ కొట్టకుండా సరదాగా అలా వెళ్ళిపోతుంటుంది. సినిమాలో సంగీత్ శోభన్, నర్ని నితిన్, రామ్ నితిన్, విష్ణు వీళ్ళ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. మిగిలిన వాళ్ళ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. సినిమాలో బీజిఎం అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా సినిమా అయితే ఫస్ట్ పార్ట్ రేంజ్లో లేదు, కానీ జస్ట్ సరదాగా ఒకసారి చూడవచ్చు. మీరు ఈ సినిమా ముందే చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.